మరణం. మనిషికి మరణం అనేటువంటిది ఉంది కాబట్టి ఇది అపవాదికి బలమైంది. కాబట్టి ఏ అపవాది బలం వలన వాడు విర్రవీగుతున్నాడో, ఏ మరణం వలన మనిషి భయపడుతున్నాడో, ఆ మరణమును జయించటానికి మరణమును జయించాలంటే ముందు మరణము కావాలి. కాబట్టి యేసు సర్వోన్నత దేవుడే ఆకాశ నివాసి, ఆకాశంలో నివసించే నిత్యుడే, నిత్య జీవుల్లో ఉన్నటువంటి ఆయన దేవుడిగా ఉంటే చనిపోయే అవకాశము లేదు. కానీ మరణముతో నశించిపోతున్న మనుషుల కొరకు ఆయన కూడా మనిషిగా వచ్చి మనిషిగా మరణించే అవకాశం, మనిషిగా వస్తే మరణించవచ్చు, దేవుడిగా వస్తే మరణించలేడు. కాబట్టి ఈ లోకానికి ఆయన వచ్చి మనిషిగా ఈ లోకానికి నీ కొరకు నా కొరకు దిగి వచ్చాడు. ఎందుకంటే మరణ భయం చేత దాచున్నటువంటి మనుషులని ఆ మరణము నుంచి విడిపించడానికి ఆయన కూడా మనలో రక్త మాంసములు గలవాడిగా దేవుడు ఈ లోకానికి దిగి వచ్చాడు. కాబట్టి ఆయన వచ్చి మీరందరూ మారు మనసు పొందండి. ఏమి